రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని కాంక్షిస్తూ విజయవాడ శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో 3 రోజుల పాటు వరుణ యాగం నిర్వహిస్తున్నారు. యాగంలో భాగంగా వైదిక కమిటీ సభ్యులు ప్రత్యేక పూజలు, హోమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. శ్రావణ శుక్రవారం కావడంతో దుర్గమ్మ ఆలయానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. వరుణ యాగం, ప్రత్యేక పూజలు, భక్తుల రద్దీతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంలో మునిగిపోయింది. ఇక దీనిపై మరింత సమాచారం విజయవాడ నుంచి మా ప్రతినిధి లక్ష్మి అందిస్తారు. దుర్గమ్మ దేవస్థానంలో ఉన్నాము. దుర్గమ్మ దేవస్థానంలో ఈ రోజు నుంచి 3 రోజుల పాటు వరుణ యాగం అయితే చేయబోతున్నారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా చేయటం జరిగింది. ఈ రోజు తెల్లవారుజామునే వైదిక కమిటీ సభ్యులు వీళ్ళంతా కూడా కృష్ణా నదిలో స్నానం ఆచరించిన తర్వాత ఈ క్రతువుని ప్రారంభించడం జరిగింది. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు వైదిక కమిటీ సభ్యులు షణ్ముఖ శాస్త్రి గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. చెప్పండి, ఈ వరుణ యాగం యొక్క విశిష్టత ఏమిటంటారు? అసలు శ్రీమాత్రే నమః. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈ సంవత్సరం ఉన్నటువంటి వర్షాభావ పరిస్థితిని అనుసరించి దాని యొక్క నివారణార్థం రాష్ట్ర వ్యాప్తంగా శివాలయాలన్నింటిలో కూడాను ఆయా దేవస్థానాల యొక్క ఆర్థిక స్థితిని అనుసరించి మొత్తం అన్ని చోట్ల కూడాను ఈ సహస్ర ఘటాభిషేకం వరుణయాగం చేయాలని మా యొక్క ప్రధాన కార్యాలయం నుంచి ఉత్తర్వుల మేరకు మరియు గవర్నమెంట్ వారి యొక్క సూచనల మేరకు మేము ఈ 3 రోజుల కార్యక్రమం కింద దీన్ని రూపొందించి శ్రావణ మాసంలో చేయడానికి నిర్ణయించుకున్నాము. ఇవాళ మొదలుపెట్టాము. ఇవాళ ప్రధానంగా ఈ వరుణ జపాలు, తర్వాత వరుణ ఇంద్ర ఋష్యశృంగ ముగ్గురు యొక్క ఆవాహన, వీరి యొక్క పూజ, అలాగే వీరికి ఈ యొక్క పూజ అనుసరించి హోమం, అవే మంత్రాలతో హోమం అనేవి ఇవాళ రేపు జరుగుతాయి. రేపు విశేషంగా రుద్రహోమం కూడా ఒకసారి చేస్తాము. దీంతో ఈ 2 రోజుల యొక్క కార్యక్రమంలో ఈ హోమ, జప, అర్చన అనేటువంటివన్నీ కూడా పూర్తి చేసుకుని ఎల్లుండి ఉదయం ఘటాభిషేకం, సహస్ర ఘటాభిషేకం అనేది జరుగుతుంది. ఒక 108 ఘటాలతో కృష్ణానది నుంచి నీళ్లు పట్టుకొచ్చి వాటిని మిగిలిన నీళ్లలో కలుపుతూ సహస్ర ఘటాభిషేకం అనేది పూర్తి చేయడం జరుగుతుంది. తద్వారా ఈ యొక్క ఇంద్ర, ఋష్యశృంగ, వరుణ వీళ్ళ యొక్క అనుగ్రహం వలన సువృష్టితో రాష్ట్రం మొత్తం సస్యశ్యామలం అవుతూ అందరికీ కూడాను ఈ యొక్క నీటి యొక్క సమృద్ధి కలుగుతుందని భక్తులందరికీ మనవి చేయటం అయింది. ప్రధానంగా ఈ రోజు నుంచి శ్రావణ శుక్రవారాలు కూడా ప్రారంభమయ్యాయి. భక్తుల రద్దీ ఏముంది, దానికి తగ్గట్లు అన్ని ఏర్పాట్లు ఇక్కడ చేశారు. శ్రావణ శుక్రవారం ఈ రోజున అన్నిటికంటే కూడాను ఎక్కువ పూజలు, ఉదయం పూట ఖడ్గమాలకు ఎక్కువ పూజలు ఉన్నాయి. దాని దగ్గర మాత్రం విపరీతమైన రద్దీ ఏర్పడింది. మిగిలిన భక్తులు కూడాను మామూలు కంటే ఎక్కువగా ఉన్నారు. ఈ 4 వారాలు దాన్ని దృష్టిలో ఉంచుకుని అధికారులు తగు ఏర్పాటు చేయడం జరిగింది. అంటే మనకి దుర్గమ్మ దేవస్థానంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు అనేది ప్రతి శ్రావణ మాసంలో కూడా పెట్టడం ఆనవాయితీగా వస్తుంది. అది ఎప్పుడు పెడుతున్నారు? దానికి తగ్గట్లు ఏర్పాట్లు ఏం చేస్తున్నారు? అది ఈ సంవత్సరం సెప్టెంబర్ 4వ తారీఖున మనము ఈ యొక్క సామూహిక వరలక్ష్మి వ్రతం చేయడం జరుగుతుంది. ఒక బ్యాచ్ ఏమో ఉచితంగా, మరొక బ్యాచ్ ఏమో ఆర్జిత సేవ కిందగాను 2 బ్యాచ్లుగా చేయడం జరుగుతోంది. దానిని దేవస్థానం కార్యాలయంలో తెలుసుకుని దానికి అనుగుణంగా పాల్గొదలిచిన వారు ఆ వివరాలు తెలుసుకోవాల్సిందిగా మనవి. అంటే ప్రధానంగా మనం చూసినట్లయితే శ్రావణ శుక్రవారం కావడంతో ఈరోజు ఇంద్రకీలాద్రికి భక్తులు కూడా పోటెత్తారు. ఎందుకంటే శ్రావణ మాసం అంటేనే మహిళలకు ఎంతో విశిష్టమైనటువంటి మాసం. తమ సౌభాగ్యం సుమంగళిగా ఉండాలని చెప్పి వాళ్ళంతా కూడా ప్రత్యేకమైన పూజలు అమ్మవారికి చేయడం అనేది ఆనవాయితీగా వస్తుంది. సో ఈ నేపథ్యంలో దుర్గమ్మను పూజించుకునేందుకు తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున బారులు తీరిన పరిస్థితి మనకి దుర్గమ్మ దేవస్థానంలో కనిపిస్తూ ఉంది. ఒక పక్కన ఈ రోజు నుంచి 3 రోజుల పాటు అయితే వరుణ యాగాలు కూడా ఇక్కడ చేస్తున్నారు. అయితే ప్రతి శుక్రవారం కూడా సాధారణంగా అంటే కూడా ఈ 4 శుక్రవారాలు ఎక్కువగా వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఈ నేపథ్యంలో అధికారులు కూడా పటిష్టమైనటువంటి ఏర్పాట్లు చేశారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ కిషోర్తో లక్ష్మి, విజయవాడ, ప్రైమ్ 9 న్యూస్.